ఇప్పుడు అంటే 25 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు సిల్వర్ జూబ్లీ చేయాల్సినటువంటి నాయకుడు, ఒకే పార్టీ జెండా మోస్తున్నటువంటి నాయకుడిగా మీకు పేరుంది. అలాంటి మీరు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. అలాంటి కొనసాగుతున్నటువంటి సందర్భంలో మీరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న యువతకు కానీ, తర్వాత ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2024లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది యువకులు మీ ఆధ్వర్యంలో పనిచేస్తానని కూడా అన్నా అని మిమ్మల్ని సంబంధించిన కానీ జరుగుతుంది. మీరు వారికి చేసే సలహాలు సూచనలు ఏమైనా? నేను అన్నది చాలామంది ఒకప్పుడు చూసేది, ఒక పార్టీలో వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా ఒకటే పార్టీలో ఉండాలి. మన పదవికి తగ్గట్టు మనం ఈ సర్పంచ్ పదవిలో ఉన్నాం, ఊరికి ఏం అభివృద్ధి చేద్దాం మన పేరు మీద. ఒక ఎమ్మెల్యే గారు ఉండేది, మనం ఈ నియోజకవర్గంలో ఏం డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన ఉండేది. అలాంటి రాజకీయాల నుండి ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు ఏ పదవిలోనూ ఇంత సంపాదించుకుందాం అన్న ఆలోచన స్వభావం నాయకులు మాను. దానికంటే ముందు తప్ప ఎవరిదంటే ఓట్లేసే ప్రజలైతే ఎప్పుడైతే డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారో, ఒక సర్పంచ్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రి కానివ్వండి, నడి రోడ్డు మీద గల్లబట్టి అడిగి మాకు ఈ పని చేయని చెప్పేసి అడిగే హక్కు, స్వాతంత్రం ప్రజలకు ఉంటుంది. నాయకులకు కూడా భయం ఉండి చిత్తశుద్ధితో పనిచేసే అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడైతే ఓటర్లు ప్రజల కోసం పైసలు కమ్ముడు పోతారో అప్పుడు అడిగే హక్కు వీళ్ళకు కూడా కలుగుతుంది.